9వ తారీఖు జనవరి 9, 2026 సంవత్సరం. సో, ఇక్కడ ముందుగా మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. సో, అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ అని ఒక వార్త చూస్తున్నాం. పోలీసులు పట్టుకున్నారనమాట. అంటే మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి గంజాయి తెచ్చి అమ్ముతారనమాట. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా బార్డర్ ఉంటుంది మహారాష్ట్రకు. మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. అట్లా అందుకనే అట్లా దొరికినప్పుడు అంతర్రాష్ట్ర అంటారన్నమాట. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో వచ్చి దొంగతనాలు చేస్తే అట్లా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అంటారు. వాళ్ళని అరెస్ట్ చేసిరట. వాళ్ళ వార్తలు లోపట ఉంటాయి, చూద్దాము ఇన్సైడ్‌లో. సో, ప్రజాబాటతో సమస్యల పరిష్కారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికే చేస్తారనమాట కరెంటోళ్ళు. సో, అది. నెక్స్ట్ ఫర్టిలైజర్ డీలర్‌కు షోకాజ్ నోటీస్. ఇది రైతులు తెలుసుకోవాల్సిన వార్త కంపల్సరీగా. సో, ఫర్టిలైజర్ అంటే ఏం లేదు. మనోళ్ళే మందులు అమ్ముతారు కదా! మందుల షాపు డీలర్ ఉంటారు కదా! షాపులు పత్తి ఇత్తులు అమ్ముతాడు వాళ్ళు అమ్ముతారు కదా! వాళ్ళని ఫర్టిలైజర్ డీలర్ అంటారనమాట. సో, సిరికొండ మండలం అయుంటది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు శీర్షికన సాక్షి మెయిన్‌లో బుధవారం ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల కేంద్రంలో శివ ఫర్టిలైజర్ డీలర్‌కు ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. యూరియా పంపిణీ విషయంలో డీలర్ నిర్లక్ష్యం, అలాగే అధిక ధరకు విక్రయిస్తున్న తీరుపై నిరసిస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాక్షిలో ప్రచురితమైన వార్తా కథనానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి గురువారం సదరు డీలర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసిండు. ఈ డీలర్‌కు వీళ్ళు యూరియా సంచులు ఇచ్చినట్టుంది గవర్నమెంట్. రైతులకు ఇవ్వాలని. ఇవ్వకుండా ఆయనకి ఇష్టం వచ్చినోళ్ళకి ఇచ్చుకుంటా ధర కూడా మరి 260 ధర ఉంటే వాడు 360 అమ్మిండా ఏదో గాని అధిక ధరకు అమ్మిండంట. అటువంటోళ్ళకు పేపర్‌కొచ్చింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని నోటీస్ పంపిండనమాట. షోకాజ్ నోటీస్ అంటే చెప్పు నువ్వెందుకు ఎక్కువ ధరకు అమ్మినావో చెప్పురా భయ్ అని అడుగుతారు గవర్నమెంట్. వీడు సరైన రీజన్ గాని చెప్పకుంటే వాని డీలర్‌షిప్ ఫర్టిలైజర్ షాప్ బంద్ చేస్తారనమాట. మందుల షాప్ బంద్ చేస్తారు. సో, ఇంగ ఆయన మరి పైసలిచ్చి మళ్ళా మేనేజ్ చేస్తాడా ఏందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ చెప్తున్నాడనమాట. అంటే హెల్మెట్ పెట్టుకోవాలి, ఎడమ సైడ్ నుంచి పోవాలి, తాగి మందు నడపొద్దని తాగి బండ్లు నడపొద్దని చెప్తున్నారు. సో, ఆదిలాబాద్ జిల్లా వార్తలివి. నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత. ఇన్ఛార్జీలతో లైబ్రరీలు అస్తవ్యస్తం. సో, గ్రంథాలయం ఉంటదనమాట ప్రతి మండల కేంద్రంలో. అటువంటి గ్రంథాలయాల్లో ఆళ్ళు జాబ్ చేసేటోళ్ళు అంటే నౌకరీ చేసేటోళ్ళు లేరని చెప్పి వార్త ఇచ్చిరనమాట. కాంట్రాక్ట్‌తోనే ఉన్నారని చెప్పేసి. ఇక్కడ అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ అని ఇచ్చారు. ఇది ఏంది దీని డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. చూద్దాం ఏందనేది. సో, 5 కిలోల గంజాయి పట్టివేత, బైకులు, సెల్ ఫోన్‌లు స్వాధీనమంట. ఈళ్ళు గంజాయి తెచ్చి తెలవని పిల్లలకు అమ్ముతారనమాట. ఊర్లో పడితే అమ్ముతారనమాట. సో, పోలీసోళ్ళు చెప్పిన దాని ప్రకారం గోనె సంచుల్లో దాచిన 5, 5 కిలోల 23 గ్రాముల 230 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారట. దీని విలువ 1,30,000 ఉంటుందట. 5 కిలోల 5 కిలోల పావు కంటే కొంచెం ఎక్కువుంది. కొంచెం తక్కువుంది. 5 కిలోల పావు కొంచెం తక్కువుంది. దానికి 1,30,000 ఉంటుందంట దాని ధర. సో, నిందితులు ఇంద్రవెల్లిలోని గంగాపూర్‌కు చెందిన బస్సీ సంతోష్, దస్నాపూర్‌కు చెందిన జవాడ శంకర్ ఊరికొకడు జతాయి కొడుకులు. జతాయి దొంగల ముఠాలాగా జతాయి తీసుకొచ్చి అమ్మి పైసలు చేస్తారనమాట. తొందరగా వచ్చేస్తాయని చెప్పేసి డబ్బులు. గంజాయి అమ్మితేనే మరి కూలి పోతే ఎంత 500, 600, రూ. 1000 వస్తే రూ. 1,00,000 సంపాదియాలంటే చానా రోజులైతాయి కదా! ఇటువంటి పని చేస్తే తొందరగా సంపాదించు అని చెప్పేసి ఆ కొడుకులు గంజాయి అమ్ముతారనమాట దొంగలు. సో, పోలీసోళ్ళు దొరికిర్రు. అక్కడ ఎస్పీ చానా స్ట్రిక్ట్‌గా జాబ్ చేస్తున్నాడు అఖిల్ మహాజన్ అని ఆదిలాబాద్ జిల్లాలో. సో, వాళ్ళ కొడుకులకైతే సరిపోని భయం పెడతాడు వాళ్ళకి పక్కా అయితే. సో, అటువంటోళ్ళు ఈ అన్ని జిల్లాల్లో ఉండ్రు. ఈ గంజాయి ఇప్పుడు ఊర్లో పడితే కూడా పిల్లలు చెడిపోవడానికి కారణమైతుంది కాబట్టి పోలీసోళ్ళు అన్ని జిల్లా పోలీసులు ఇట్లా స్ట్రిక్ట్‌గా చేయాలనమాట. నకిలీ సర్టిఫికేట్ తయారు చేసిన మీ సేవ ఆపరేటర్ అరెస్ట్. ఈయనకి మీ సేవ ఉందంట. మీ సేవ పెట్టుకొని దొంగ సర్టిఫికేట్ తయారు చేసిండట. దొంగ సర్టిఫికేట్ తయారు చేసి కళ్యాణ లక్ష్మికి అప్లై చేసిండట. సో, దాని గురించి చూద్దాం డీటెయిల్స్. సో, కళ్యాణ లక్ష్మి పథకం కోసం సర్టిఫికేట్లు తయారు చేసి లబ్ధి పొందాలని చూసిన మండల కేంద్రానికి చెందిన మీ సేవ ఆపరేటర్ షరత్ మీ సేవ ఆపరేటర్ సెట్ చేసిండనమాట. 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లయిందంట. సో, కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సాయం పొందాలని చూశారు. ఇదే గ్రామానికి చెందిన జాదవ్ గణేష్ కొంత నగదిస్తే పథకం డబ్బులు ఇచ్చేలా చేస్తారని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా 20,000 తీసుకొని వారి కూతుళ్ళ ఆధార్ కార్డులు, నకిలీ బోనాఫైడ్లు తయారు చేసి, అందులో వారి వయసు మార్చి ఫోర్జరీ సర్టిఫికేట్ తయారు చేసిండు. ఈ తతంగం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిండు. వీడు ఆధార్ కార్డ్ ఒక్కటే కాకుండా
బోనాఫైడ్ వాళ్ళు చదువుకున్నాడు సర్టిఫికేట్ తయారు చేసిండట. మీ సేవలంటే వానికి సాఫ్ట్‌వేర్ తెలిసినట్టుంది. అట్లా ఉపయోగించి చేసిండట. ఎవరో తెలిసినోడు పోలీసోళ్ళకు కంప్లెయింట్ ఇచ్చారనమాట. ఇటువంటి వివరాలు ఎవరికి తెలిసినా గాని 100కి ఫోన్ చేసి చెప్పాలనమాట. ఆళ్ళ పేరు చెప్పినోని పేరేముండదు. ఏం బయట పెట్టరు వాళ్ళు పోలీసోళ్ళు. 100కి ఫోన్ చేసి సార్ గిట్లా జరుగుతుంది సార్. గిట్లా అక్రమాలు జరుగుతున్నాయంటే ఈడు ఒకరొకరితోన 20,000 తీసుకున్నాడు. తీసుకొని అట్లా చేసిండట. సో, ఇప్పుడు ఆ షాప్ క్లోజ్ అయితది. పోవాలనమాట. ఇంక పనికి అడ్డమైన పనికొచ్చడం మరి వాడు చిలకల పోయి పని చేస్తాడో, ఏం పని చేస్తాడో చూడాలి గానీ షాప్ అయితే క్లోజ్ అయితది. నెక్స్ట్ వచ్చేసి గంజాయి భర్త పాటలో గంజాయి రవాణా. మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్‌కు తరలింపు. జిల్లా కేంద్రంలో 5 నిందితులు. ఈమె భర్త గంజాయి అమ్ముతాడంట. భర్త చేస్తున్నాడంటే భార్య గూడా గంజాయి చేస్తుందట. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గంజాయి కేసులే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ దొరికింది ఈళ్ళు నిలబెట్టారన్నమాట పోలీసోళ్ళు. భర్త చేస్తున్న అక్రమ రవాణాను గమనించింది. కొన్నిసార్లు ఆ తోడుగా వెళ్లి గంజాయి రవాణాలో భాగమైంది. కొన్నేళ్ల పాటు ఇద్దరు అక్రమ దందా కొనసాగించారట. అయితే 2 నెలల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోగా భార్య మాత్రం గంజాయి రవాణా కొనసాగిస్తుంది. సో, భర్త గంజాయి అమ్ముతున్నప్పుడు పెళ్ళాం గూడా పోయిందంట. అప్పుడు చూసిందంట. ఆయన 2 నెలల కింద చనిపోతే ఇంక ఇప్పుడు ఎందుకు బంద్ చేయాలా? పైసలు బాగొస్తాయని చెప్పేసి ఇప్పుడు ఈమె గూడా చేస్తుందంట. చేస్తుంటే పోలీసోళ్ళు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ల అక్కడ మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి నిజామాబాద్‌లో అమ్ముతుందంట. అట్లయితే డబ్బులు బాగా సంపాదిస్తారని ప్లాన్ చేసిందామె. మొత్తం మీదనైతే పోలీసోళ్ళకి దొరికింది. ఆళ్ళ వివరాలు ఇక్కడ వెల్లడిస్తారనమాట ఈళ్ళు. నెక్స్ట్ గంజాయి పట్టివేత వివరాలు వెల్లడిస్తున్న సిఐ దేవయ్య. కన్నెపల్లి మండల కేంద్రంలో సబ్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించిర్రు. సో, వీళ్ళు పోలీసోళ్ళు చెక్ చేస్తుంటే పిల్లలు బైక్ మీద అనుమానాస్పదంగా పోయిర్రట. పోలీసోళ్ళని చూడంగానే దొంగోడు భయపడతారు కదా! ముందే ఆయన కళ్ళు బెదురుతాయన్నమాట. అరే! పట్టుకుంటే గాని మనం దొరుకుతాంరా అని చెప్పేసి. అట్లా భయపడుతుర్రని పోలీసోళ్ళు ఆళ్ళకి ముందే తెలుసు దొంగ ఎట్లుంటాడు, దొంగతనం చేయనోడు ఎట్లుంటాడనేది పోలీసోళ్ళకు కొంత ఐడియా ఉంటది. వీని సూపులు, వీని మాట తీరు, వీని ఉరుకులాట చూసి పట్టుకొనుంటారు. పట్టుకొని అట్లా దొరికిరనమాట. ఇద్దరు దొరికిరని ఇచ్చిర్రు. సో, నెక్స్ట్ వచ్చేసి మార్చ్ కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా చూద్దాం. ఖమ్మం జిల్లా వార్తలివి. సో, రిజర్వేషన్ టెన్షన్. మున్సిపల్ ఓట్లల్లో ఏ రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓట్లకు నిలబడదాం అనుకున్న లీడర్లకు నిద్ర పడతలేదని ఇచ్చిర్రు. సో, ఏ రిజర్వేషన్ వస్తది? ఎట్లా ఉంటది? వస్తే ఎట్లా? ఒకవేళ మనకు రాపోతే ఎట్లా? ఏం జేయాలే? అని చానా ఫికర్ చేస్తుర్రని ఇచ్చిర్రు వార్త. నెక్స్ట్ వచ్చేసి పండుగకు ఊరెళ్తే విలువైన వస్తువులు జాగ్రత్త. సూచనలు జారీ చేసిన పోలీసులు. అదే బంగారు ఇట్లా ఇంట్లో పెట్టకూడదు. ఇంట్లో పెడితే గాని ఇబ్బందయితది. సో, పండగకు ఊరెళ్తే అందులో బంగారు అవన్నీ గూడా పెట్టిపోకూడదని చెప్తుర్రు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అంటే ఊర్ల పొడుతుంటారు ఉంటారు గదా! జిల్లా కేంద్రంలో పనిచేసేటోళ్ళు అక్కడ ఊర్ల పొడుతు పోతారని చెప్పేసి అట్లాంటోళ్ళకు జాగ్రత్త చెప్తుర్రు పోలీసోళ్ళు. ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే మీ కాలనీలో 100కి ఫోన్ చేయాలని పోలీసులు డైరెక్ట్ చెప్తుర్రిక్కడ. 100కి ఫోన్ చేయాలి. లేకుంటే పక్కన మీకు ఎస్ఐ నంబర్ తెలుసో తెలవదు. కానిస్టేబుల్ నంబర్ తెలవదు. 100కి ఫోన్ చేస్తే డైరెక్ట్ కస్టమర్ కేర్‌కి పోతది. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏ మండలం మీ ఊరు పేరు చెప్పంగానే మీ మండలం పేరు అడుగుతారు. పలానా మండలం అంటే ఎమ్మడే ఆ మండలం పోలీస్ స్టేషన్‌కి ఫోన్ పోతదనమాట. సార్ గిట్లా జరుగుతుంది. పలానోడు తిరుగుతున్నాడు. ఆ కొడుకులు దొంగలేం చేస్తారంటే బట్టలమ్మినట్టు, అవమ్మినట్టు, ఇవమ్మినట్టు, దుప్పట్లమ్మినట్టు అట్లా ఇట్లా చేసి చూస్తుంటారనమాట. చేసి వాళ్ళు ఎవడు గాని లేకుంటే దొంగతనం చేస్తారు. అట్లా జరుగుతున్నాయని చెప్పేసి పోలీసోళ్ళు చానా జాగ్రత్తలు చెప్తారు. అయినా గాని బంగారు ఇంట్లో పెట్టిపోతే దొంగతనం జరిగినాక మళ్ళా అది వస్తదా? రాదా? దొరుకుతదా? దొరకదా? అనేది మాత్రం చాలా కష్టమైతది. అవన్నీ ఇబ్బందులు పడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి పోలీసోళ్ళు ప్రతిరోజు చెప్తూనే ఉంటరు. ప్రతి జిల్లాలో ఏదో ఒక జిల్లాలో వాళ్ళు ఇబ్బందులైతాయని చెప్తూనే ఉంటరు. సో, రైతులందరూ గూడా అర్థం చేసుకొని అరే! ఆహా! పలానా జరిగిందంటే మనం గూడా చానా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు గాని, ప్రజలు గాని. సో, ఇవి ఖమ్మం జిల్లా వార్తలు ఈరోజు వార్తలు. సో, నెక్స్ట్ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా చూద్దాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. మహబూబ్‌నగర్ జిల్లాలో సైలెంట్ స్టెప్స్ మేయర్ గిరిపై ప్రధాన పార్టీల కన్ను. సో, కౌన్సిలర్ గెలిస్తే మేయర్ అయితారు గదా! మేయర్ ఎవరనేది ఏ పార్టీ అయితది? రిజర్వేషన్ ఏందనేది జూస్తుర్రు. ఇంగా రిజర్వేషన్ ఇంకా డిసైడ్ గాలే గానీ,
అయితే ఏందనేది చూస్తారనమాట. బీసీ వాదం ప్రభావం చూపేనా? బీసీలు 42% ఉంటారు గదా! మరి బీసీలకు ఇయ్యకుంటే ఏమన్నా ఇబ్బందయితదా అని చెప్పేసి అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ బీసీల రిజర్వేషన్ ఏమైతే ముందలకొచ్చిందో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది. దాని తర్వాత చానా మంది జనరల్ సీట్‌లలో గూడా బీసీలు పోటీ చేసి గెలిచే పరిస్థితి ఏర్పడ్డది. జనరల్‌లా మంచి మంచి మనగాళ్ళు గూడా చేయర్రే మీరంటే, "ఏయ్! అమ్మ మాకొద్దురా నాయనా" అని పారిపోయే పరిస్థితి ఏర్పడ్డది. సో, మొత్తం మీదనైతే బీసీలలో చైతన్యం వచ్చింది. ఇంకా కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు బీసీలను గూడా ఆట ఆడిస్తారు దొంగలు. ఆళ్ళు జనరల్ సీట్‌లలో ఆళ్ళు పోటీ చేయనీకి దమ్ము లేక ఎవరినో ఒకరిని తీసుకొచ్చి డమ్మీ క్యాండిడేట్‌ని పెట్టి అలా అదే మీ తొడలు కొడుతుర్రు అని చెప్పుకోవచ్చు మనం అట్లా దొంగతనంగా. కానీ అట్లాంటి ఆటలు ఎన్ని రోజులు సాగవవి. ఎందుకంటే ప్రజలు మొత్తం మీద చైతన్యమయ్యిర్రు. సో, అట్లాంటి దొంగలని రాజకీయంగా ఓడిస్తేనే బాగా అని చెప్పేసి డిసైడ్ అయ్యారు పబ్లిక్ అయితే. సరే అట్లాంటి ఈ వెనక నిలబడి వాడిని వీడిని మేము ఇబ్బంది పెడుతున్నాం అని ఎవడైతే కలగంటుంటాడో ఆ ఊర్లో ఉండే పెత్తందారులు గ్రామాలలో వాళ్ళొక్కసారి దమ్ముంటే పోటీ చేసి చూస్తే తెలుస్తది. నిజంగానే జనం చైతన్యం ఉంటరా తెలివి లేకుండా ఇంకా 30, 40 ఏండ్ల కింద మా తాత రాజకీయం చేసిండు, మా అయ్య రాజకీయం చేసిండు. మేము ఊరు మొత్తం మా చేతిలో ఉంటది. మేము చెప్పినట్టే ఇంటదని అనుకుంటారు కదా కొంతమంది దోపిడిదారులు. అట్లాంటోళ్ళు ఒకసారి పోటీ చేస్తే వాళ్ళకు తెలుస్తది. నిజంగానే వాళ్ళకు దమ్ముంటే పోటీ చేయాలి గానీ చెయ్యరు. చేయకుండా ఏం చేస్తారు? మేము వాడిని నిలబెట్టి గెలిపించినాం, వీడిని నిలబెట్టి గెలిపించినాం అని తొడలు చప్పరించుకోనికే పనికొస్తది తప్ప దేనికి పనికిరాదు. ఆ తెలివితేటలన్నీ మందుల ముంచే తెలివితేటలు. నిజంగానే నువ్వు రాజకీయంగా పోటీ చేయాలి, గెలవాలనుకుంటే ప్రజలకు ఏదో పని చేసి వాళ్ళకు సేవ చేస్తా అని చెప్పి గెలవాలి తప్ప, ఈ దొంగసాటునంగా వాడిని వీడిని మోసం చేసి కాడు పడగొట్టి అవుతాం అనేది మాత్రం వాళ్ళ కలనే అనమాట. సో, ఇక్కడ మనము మార్కెట్ ధరలిచ్చిర్రు చూస్తున్నాము. ఆర్ఎన్ఆర్ ధర క్వింటాల్ 2739 అని ఇచ్చిర్రు. జడ్చర్ల మార్కెటు. జడ్చర్ల, దేవరకద్ర 2 ఇచ్చిండనమాట. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ అంటే జడ్చర్ల మార్కెట్ ఇది. గురువారం ధాన్యం నిన్న అంటే గురువారం రోజు ఆర్ఎన్ఆర్ క్వింటాల్‌కు రూ. 2739 కనిష్టంగా రూ. 2409 పోయిందట. సో, హంసకు రూ. 1916 పోయిందంట. కందులు గరిష్టంగా రూ. 7,560 వచ్చిందంట జడ్చర్ల. కనిష్టంగా రూ. 5,667 వేరుశెనగ గరిష్టంగా రూ. 8,781 అంటే దాదాపు 8,800 కనిష్టంగా రూ. 3,051 ఉలువలు రూ. 3,517 మొక్కజొన్న గరిష్టంగా 1927 అంటే 2,000కే తక్కువ పోతుంది. ఇంగా రూ. 70 తక్కువ అవుతుంది. రూ. 73 తక్కువ అవుతుంది 2,000కే మక్కలు. కనిష్టంగా రూ. 1,841 పత్తి గరిష్టంగా రూ. 7,370 కనిష్టంగా రూ. 7,150 అంటే రూ. 50. సో, దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా 6,700 కందులు ఆ! అక్కడ ఈ ఇక్కడ జడ్చర్లనే మార్కెట్ రేట్ ఎక్కువుందన్నమాట. ఇక్కడ దేవరకద్రతో పోల్చుకుంటే అక్కడ 7,500 పోతే ఈడ 6,700 అంటే ఈడ ఇంగా 5, 600 తక్కువనే అవుతుందన్నమాట దేవరకద్ర మార్కెట్‌ల. సో, ఇది రైతులు గమనించాల్సిన విషయం. మార్కెట్ ధరలన్నమాట అవి. సో, నెక్స్టొచ్చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు ఇవన్నీ గూడా. సో, నెక్స్టు ఇక్కడ కోడిపందెం స్థావరంపై పోలీసులు దాడి చేసిరన్నమాట. సో, మండలంలోని మరికెల్ మండలం అంటే ఇక్కడ మహబూబ్‌నగర్ పక్కన ఉంటదక్కడ. సో, మరికెల్ మండలంలోని చిత్తనూరు గ్రామ శివారులో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేసి 19 మందిని పట్టుకున్నారట. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 3 కోడిపుంజులు ముందస్తుగా సమాచారం ఇచ్చిరంట కోడిపందెం ఆడుతుర్రని చెప్పేసి. సో, పోలీసోళ్ళు పోయి 3 కోడిపుంజులు, 14 బైకులు, 15,000 నగదు, పైసలు 15,000 దొరికినాయట. సో, వీళ్ళు ఇంతమందిని అరెస్ట్ చేసిరన్నమాట పోలీసోళ్ళు. పేకాట రాయులని పెండ్లాం పిల్లలేమో శెలకలకు పోతే, ఈ మనగాళ్ళు కోడిపందెం ఆడుతుర్రన్నమాట. కోడిపుంజులు తీసుకపోయి. వాళ్ళు మక్క చేనుకి నీళ్లు కట్టుకుంటా అట్లా ఇబ్బంది పడుతుంటే, వీళ్ళు పోయి కోడిపందాలు కత్తులతోని ఆట ఆడుతుర్రన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆహ్, ఒక లేడీస్‌ని చంపేసిరన్నమాట. సో, వాళ్ళ దోస్తు అంటే ఆమెకు ఏమైంది, భర్తను కోల్పోయిన మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త లేడంట. భర్త చనిపోయిన తర్వాత వేరే వాళ్ళతో కలిసి ఉంటుందన్నమాట.
దాంతోన గొడవ జరిగి వాడే చంపేసిండని ఇచ్చిరనమాట పేపర్‌కు. సో, చంపేసిన తర్వాత ఏం చేసిండు వాడు మిస్సింగ్ కేసు నమోదు చేసిర్రు. 5 రోజులుగా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కూతురు ఈ నెల 5న చిన్నంబావి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందనమాట. సో, గ్రామ శివారులో లక్ష్మీపల్లికి చెందిన రైతు పాటిమీది వెంకటయ్య కంది చేనులో గుర్తు తెలియని మహిళా మృతదేహం కనిపించింది. సో, వాడు చంపేసి కంది చేనులో ఏసిండనమాట. ఆ రైతులు గుర్తుపట్టి పోలీసులకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా అయింది మా చిలకల అని. గ్రామానికి చెందిన గుంటి రాధగా గుర్తించిర్రు. అయితే తన తల్లి తరచూ ఓ వ్యక్తితో ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతుందని మేఘన పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసిర్రు. ఆ అమ్మాయిని అడిగిరనమాట. ఎట్లా ఏంటది ఏమైందంటే వాళ్ళ అమ్మ చెప్పిందనమాట. ఇట్లా పలానోళ్ళు మాట్లాడుతుర్రు అదంటే చెక్ చేసిండ్రనమాట. చెక్ చేసి ఆ విధంగా దొరికించుకున్నారనమాట మొత్తం మీద. అమ్మాయిపల్లికి చెందిన మౌలాలిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడట. 3 ఏళ్లుగా గుంటి రాధతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో రాధను దూరం పెట్టిండట. సో, వాడే చంపేసిండు. మళ్ళా తెలవనాడు కందిసేలో ఏసి పోయిండనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 తారీఖు నాడు జడ్చర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నా అని ఇచ్చిర్రు. సో, అంటే అమెరికా పోతుండు కదా! అమెరికా పోయి 1 తారీఖు నాడు వస్తాడు. మళ్ళా 3 తారీఖు నాడు జడ్చర్లకు వస్తున్నాడనమాట పథకాలు ప్రారంభించనికి. నెక్స్ట్ వచ్చేసి కొనుగోలు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బుల్లో కోత. ఒక్కొక్కరికి 4,000 వరకు తక్కువ జమ. సో, రైతులకు ఉన్నాయి గదా! రైతులకు ఇయ్యాల్సిన డబ్బులు ఒకరొకరి మీద 4,000 తక్కువేసిండనమాట. 4,000, 3,000 తక్కువేసిర్రట రైతులకు రావాల్సిన డబ్బులు. ప్రభుత్వ అంటే కొనుగోలు కేంద్రం ఉంది గదా! గవర్నమెంట్ ఇచ్చింది. వరి ధాన్యం అక్కడ అమ్మిరట. అమ్మితే వాళ్ళకి రావాల్సిన డబ్బులో నుంచి ఒకరొకరికి 2,000-4,000 వరకనమాట. అందరికి ఒకంత గాకుండా ఒకరికి 2,000, ఒకరికి 2,500, ఒకరికి 3,000, ఒకరికి 4,000 అట్లా కోత పెడుతుర్రనమాట. కోత పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు అందరూ పంచుకుంటారనమాట. అందులో పని చేసేటోళ్ళు మొత్తం పంచుకుంటారు. ఇప్పుడు రైతులు 1000 మంది రైతులుంటారు ఒక్కొక్క మండలంల. 1000 ఇంటూ 2,000 ఎన్ని పైసలైతాయి? మొత్తం 20,00,000 అయితాయి గదా! వచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు పంచుకుంటారనమాట. అట్లా పంచుకొని ఇప్పుడు 1000 మంది రైతులనుకుంటే మనిషికి 2,000 యేసుకున్నా గానీ 20,00,000 అయితాయనమాట. ఆ 20,00,000ల ఏ ఆఫీసర్ ఎంత పంచుకోవాలి వాళ్ళ జాబ్‌కి తగ్గట్టు పంచుకుంటారనమాట. అట్లా జరుగుతుందని పేపర్‌కిచ్చిర్రు. సో, ఈయనకు 3,000 తక్కువొచ్చినాయంట ఈ అన్నకు. ఈ అన్నకేమో మిల్లర్‌ని అడగాలంటారంట. ఆఫీసర్‌ని అడిగితే మాకేం తెలుసువయ్య మిల్లుని అడగండి మిల్లు ఓనర్‌ని అడగండి అంటారు కానీ, మిల్లు ఓనర్ తక్కువ ఎందుకేస్తాడు వీళ్ళకి తెలవకుండా తక్కువేమేయడు. వీళ్ళు వాళ్ళంతా కంబైన్డ్‌గా మాట్లాడుకొని అట్లా చేస్తారనమాట. తక్కువిస్తారు. వాళ్ళకేం తెలుసు ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. రైతులకేం తెలుసు వాళ్ళు పైసలు పడ్డాయా చూసుకుంటారు గానీ, ఇన్ని రావాలే, ఇన్నొచ్చి తక్కువొచ్చినాయి అనుకోరని వాళ్ళకి అలాగంటారు కానీ, రైతులు కూడా హుషారయ్యారు కదా! సో, నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం. మెదక్ జిల్లా వార్తల్లో మామిడి ఖాతా నిలబడేనా? మామిడికాయ పూత పూసింది గానీ ఖాతా నిలబడతదా? నిలబడదా? అని శాస్త్రవేత్తలు, రైతులు ఆందోళన చెందుతుర్రు వీళ్ళంతా. వాతావరణ పరిస్థితుల్లో మామిడి పూత పిందె రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు అంటే ఈసారి విపరీతమైన చలి ఉంది కదా! చలి ఉంది, మంచుంది. దీనికి పూత నిలబడతదా? నిలబడదా? అని చెప్పేసి రైతులు తోటలు పట్టుకున్నోళ్ళందరూ గూడా ఆందోళన చెందుతుర్రనమాట. ఓటర్ జాబితా సరిగ్గా లేదని చెప్పేసి వార్త ఇచ్చిర్రీళ్ళు. నెక్స్ట్ ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి గదా! ఈసారి బీజేపీకి అవకాశం ఇయ్యని అడుగుతుర్రు. మెదక్ ఎంపీ ఈయననే అనమాట రఘునందన్ రావు గారు. సో, మళ్ళీ మెదక్ మున్సిపాలిటీ గూడా మాకే ఇయ్యండి అని అడుగుతుర్రనమాట. బల్దియాకు నిధులు ఎన్నికల నేపథ్యంలో ఏడాదిలో మెదక్‌కు 160,00,00,000 మంజూరు. మెదక్ జిల్లాకు మొత్తం 160,00,00,000 మంజూరైనాయట. 4 మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులయితున్నాయట. సంగారెడ్డి మున్సిపాలిటీ, మెదక్ మున్సిపాలిటీ ఇంకా సిద్దిపేట ఉంటది. అవన్నీ జరుగుతున్నాయి. 160,00,00,000 ఇచ్చినట్ట మొత్తం మీద అయితే ఆ జిల్లాకు మెదక్ జిల్లాకు. అట్లయితేనే ఓట్లొస్తాయి. లేకుంటే రావు గదా! పూణేలో అకాడమీకి ఈ సర్పంచ్ పూణేలో మీటింగ్ జరుగుతుందట. అక్కడ ట్రైనింగ్‌కి రావాలని చిన్న చింతకుంట సర్పంచ్ ఆళ్ళకు లెటర్ వచ్చిందనమాట పూణేకి రావాలని ట్రైనింగ్ కోసం. పల్లెల్లో మద్యపానం నిషేధం ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రగతి, ధర్మారం, కొల్చారం ఈ ఊర్లల్ల మందులమ్మొద్దు, కోటార్లు అమ్మొద్దని తీర్మానం చేసిర్రంట ఆ ఊళ్ళో. ఎవరన్నా అమ్మితే 50,000 కొన్న వారికి 10,000 జరిమానట. కొత్త సర్పంచ్ ఎవడు మందమ్మితే దొరికితే 50,000 కొన్నోనికి 10,000 అంట. బానే తీర్మానం చేసిర్రు. ఇక్కడ ఇంకో మోసం జరిగింది. రైతులు కంపల్సరీ తెచ్చుకోవాల్సిన మోసం ఇది.
రుణం ఇప్పిస్తానని మోసం చేసిండంట. ఏంది ఆ డీటెయిల్స్ అనేది చూద్దాము. నర్సాపూర్ తాలూకా అన్నమాట మెదక్ జిల్లాలో ఇది. సో, బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తానని ఓ మోసగాడు రైతు నుంచి సెల్ ఫోను 3000 కాజేసిండు. చిలప్చేడు మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు సాయిలు గురువారం పట్టణంలో ఎస్బీఐ బ్యాంకులో తన రుణానికి సంబంధించిన వాయిదా చెల్లించి వెళ్ళిండు. క్రాప్ లోన్ కట్టడానికి వెళ్ళిండంట రైతు బ్యాంక్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి. 9000 వాయిదా చెల్లించాల్సి ఉండగా తన వద్ద ఉన్న 3000 చెల్లించి మిగతా సొమ్మును గడువు కోరాలని భావించాడు. అయితే 9000 కట్టాలంట మిత్తి గాని తన 3000 ఉన్నాయంట. అయితే 6000 తర్వాత కడతా అని అడుగుదాం అనుకున్నాడు. అయితే బ్యాంకులో ఒక వ్యక్తి తన పేరు మల్లేశం అని, బ్యాంక్ అధికారులతో పరిచయం ఉందని సాయిల్‌ని నమ్మబలికినాడు. కావాల్సిన సాయం చేస్తానని నమ్మబలికి మాట్లాడుకుందామని జాతీయ రహదారిపై ఉన్న హోటల్ వద్దకు తీసుకెళ్ళినాడ. పెద్దమనిషి నేను చేస్తానే నీకు తక్కువున్నాయి గదా! అందులో బ్యాంకులో మాకు తెలిసినోడే ఉన్నాడు, మా చుట్టం ఉన్నాడు, లేకుంటే మా కులపాయన ఉన్నాడని చెప్పింటాడు. చెప్పి నేను మాట్లాడతా గాని అట్లా చాయ్ తాగొచ్చి మాట్లాడుకుందాం రా ఆడికి పోయి మాట్లాడితే సీసీ కెమెరాలు ఉంటాయి అవన్నీ రికార్డ్ అయితాయి అని చెప్పి తోలుకపోయిండంట. ఎందుకంటే ఆయనకు గూడా డౌటొస్తది. అయ్యో! అందరి ముందల మాట్లాడితే మళ్ళా ఈళ్ళు లోన్‌ల సారోళ్ళకి ఇబ్బందయితది. బయటకు పోయి మాట్లాడదామని ఈయన గూడా పోయిండనమాట. పోయి కావాల్సిన 6000 ఇస్తానని బ్యాంక్ అధికారులు తనకు తెలుసని, నీ వద్ద ఉన్న 3000 ఇస్తే మిగతా 6000 తాను కలిపి బ్యాంకులో చెల్లిస్తానని చెప్పిండట. మళ్ళీ రుణం సైతం ఇప్పిస్తానని నమ్మించిండట. దీంతో రైతు వద్ద ఉన్న 3000తో పాటు సెల్ ఫోన్ సైతం ఇచ్చిండు. అనంతరం రైతుకు 500 ఇచ్చి మద్యం తీసుకురమ్మని పంపించిండు. ఈడు తన ఫోన్ తీసుకున్నాడంట. క్వార్టర్ తీసుకున్నాడు. అది ఫోన్ తీసుకున్నాడు. తీసుకొని 500 చేతిలో పెట్టి, మా షాప్ కాడికి పోయి మందు తేపని తోలిచ్చిండట. చాలా గమ్మత్తు చేసిండు. ఈయన గూడా తెలివుండాలి రైతుకు గూడా. అతను మద్యం తీసుకొనొచ్చే వరకే ఆ గంత గూడా అక్కడి నుంచి పరారైండట. తనకు న్యాయం జేయాలని రైతు అధికారులను కోరిండు. ఈ విషయమై ఎస్ఐ అజిత్ వడ్డ ప్రస్తావించగా, అయితే అందరూ విలేకరులకు జెప్పిండు గానీ, మరి పోలీస్ కేసు పెట్టలే అన్నమాట. పెట్టాలే పోలీస్ కేసు పెడితే బ్యాంకులో కెమెరాలుంటాయి. ఆ కెమెరా రికార్డ్ అయ్యుంటాడు వాడు. పట్టుకొస్తారు 2 రోజులో, 3 రోజులో వాడిని పట్టుకొస్తారు. ఏమైతది గానీ, ఇంగా పోలీస్ కంప్లెయింట్ ఇయ్యలే అంట. చూపిస్తున్నాడు ఏందో మరి ఆ కాగితాలు చూపిస్తున్నాడు. ఏంది మంచిగా మందు తెత్తా అంటే 500 అంటే ఆపొస్తదని పోయిండు. వాడొచ్చే వరకు వాడు దాటుకొని ఎళ్ళిండనమాట. సో, అట్లా చేస్తారు. భద్రంగుండాలే. మొత్తం బ్యాంక్ దగ్గర అపరిచితులతోని మాట్లాడొద్దు, నమ్మొద్దు. అడవి పందుల దాడి మొక్కజొన్న ధ్వంసం. మొక్కజొన్న 20,000 నష్టమంట. మొక్కజొన్న చేను మొత్తం అడవి పందులు కొట్టేసినాయి. ఇక్కడ పేపర్‌లో చూడొచ్చు. కంకి పట్టినట్టుంది. మొత్తం మక్క చేను పందులు ఇరగమరగ దొక్కినాయన్నమాట. ఆహ్, పోయిందనుకున్న బంగారం సీసీ కెమెరాల సాయంతో ఈమె బంగారు పోగొట్టుకుంటే సీసీ కెమెరాల సాయంతోనే పట్టుకున్నారన్నమాట. ఇంటి బంగారు చైన్ ఉన్న పర్సు పోయినట్లు గమనించారు. దీంతో ఏమైందనంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ అంటే హైదరాబాద్‌కు చెందిన ఆమె పడాల సరిత కుటుంబ సభ్యులతో కలిసి మెదక్‌లోని బంధువుల అంత్యక్రియలకు పోయింది. ఆళ్ళ బంధువులు చుట్టాలు చచ్చిపోతే మెదక్‌కు పోయిందంట. తిరుగు ప్రయాణంలో గువ్వలపల్లి చౌరస్తాలో కారు దిగి టీ తాగి బయలుదేరిర్రు. తీరా ఇంటికి వెళ్ళాక బంగారు చైన్ ఉన్న పర్సు పోయినట్టు గమనించిర్రు. సో, ఆమె చాయ్ తాగి మళ్ళా కారెక్కొచ్చిరంట. ఇంటికొచ్చినాక చూస్తే పర్స్ లేదంట. రోడ్డుపై పడిపోయినట్లు సీసీ కెమెరా చూస్తే రోడ్డు మీద పడ్డట్లు దొరికిందంట. ఆ వ్యక్తి పర్సును తీసుకుపోయినట్లు గుర్తించి అతని వద్దకు వెళ్లి అడగగా తిరిగి బంగారు ఇచ్చిండట. సో, వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేస్తే రోడ్డు మీద పడ్డాడంట. రోడ్డు మీద పడితే ఆడంగొట్టం దొరికిందనమాట. దొరికితే మరి ఆ మనిషిని గుర్తుపట్టి అడిగిరంట పోలీసులు. సో, అడిగితే వాళ్ళు నిజంగానే నిజాయితీగా ఒప్పుకొని ఇచ్చిండన్నమాట. ఇది పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇట్లా అయితదనమాట. చాలా మంది ఏందన్నా పోతే ఇంక పోలీసులు తనకెందుకులే అంత ఆళ్ళ మ ఇబ్బందయితది అది ఇది అని భయపడతారు గానీ చేయాలన్నమాట. ఈళ్ళు పోయి పోలీసులకు కంప్లెయింట్ చేసి మంచి పని చేసిర్రు. ఎస్ఐ తీసుకొచ్చి ఇచ్చిండన్నమాట. మనం పోయి అడిగితే ఇయ్యరు. అదే పోలీసోళ్ళు కాబట్టి "ఏయ్ కొడుకా సీసీ కెమెరాలో ఉంది. రికార్డ్ అయింది. చూడరా" అని చూసి అడుగుతారు. మనం అడిగితే ఇయ్యడు వాడు. అదే పోలీసులయితే ఇస్తారన్నమాట. ఆహ్, అట్లా జరుగుతది పోలీసులకు. అందుకనే ఫిర్యాదు చేయాలన్నమాట. ఏది జరిగినా గానీ ఆళ్ళ సాధ్యమైనంత వరకైతే చేస్తారు పోలీసోళ్ళు. న్యాయం అయితే చేస్తారు. కానీ రైతులు ముందేత భయపడతారు. ప్రజలు భయపడతారు పోలీసోళ్ళకి చెప్పనీకనే. ఇట్లా అయిందంటే ఏమంటారో వాళ్ళని. ఏమనరు. వాళ్ళ డ్యూటీ అది. ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా వాటిలో అంతు తేల్చడమే పోలీసుల పని కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మెదక్ జిల్లా వార్తలివి. సో, నల్గొండ జిల్లా చూద్దాం. నల్గొండ జిల్లా మన కోమటిరెడ్డి వాళ్ళ జిల్లా ఇది. నెక్స్టు బీసీలను పాలకులుగా నిలబెడతారు. బీసీల మీటింగ్ జరిగింది. బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడనమాట. పాలకులుగా నిలబెడతారు. ఎన్ని రోజులు మనం ఓట్లేస్తాంరా భయ్ వాళ్ళకు దొరలకు, వాళ్ళకి ఈళ్ళకంతా. మనమే బీసీలను నిలబడాలి, గెలవాలని చెప్తుర్రనమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి
బాలలను పనిలో పెట్టుకోవద్దు. చిన్న పిల్లలని పనిలో పెట్టుకుంటే కేసులయితాయని పోలీసోళ్ళు చెప్తుర్రనమాట. సో, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఏ రూపంలో పనిలో ఉన్నా పెట్టుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధం అనమాట. 18 సంవత్సరాల కంటే పిల్లలతోని పని చేపిస్తే చట్టవిరుద్ధం నేరమనమాట. జీతాలు పెడదాము, బర్రెలు కాపిత్తాం, గొర్రెలు కాపిత్తాం అని అంటే పెట్టినోడు ఇబ్బంది పడతాడు, పెట్టుకున్నోడు కూడా ఇబ్బంది పడతాడు కాబట్టి చెప్తుర్రు పోలీసోళ్ళు హెచ్చరిక జారీ చేస్తుర్రనమాట. పెట్టుకున్న తర్వాత కేసయితే మళ్ళా మాకు తెలవదురా భయ్! మీ ఇష్టం మరి అని చెప్తుర్రు.